హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్స్. బాగున్నారా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ, వినిపిస్తుందా? వినిపిస్తుంది. హరి బోల్ మాతాజీ. బాగున్నారా మాతాజీ? బాగుంటారు. మ్మ్. వచ్చేసారా? ఏ ఏ పూనాకి వచ్చేసారా? ఇక్కడే ఉంటారు. అచ్చా, దుబాయ్ వెళ్ళారు కదా అప్పుడు. అక్కడి నుంచి వచ్చేసారు. వచ్చేసారా? వెరీ గుడ్ మాతాజీ. నైస్ టు సీ యూ మాతాజీ. నైస్ టు టాక్ టు యూ. కృష్ణ కృష్ణ. పిల్లలు, ప్రభుజీ అంతా బాగున్నారా? అంతా బాగుంటారు. కృష్ణ ఓకే, వెరీ నైస్ మాతాజీ. హ్యాపీ ఫర్ యూ. కృష్ణ. హరే కృష్ణ శ్రీకాంతి మాతాజీ. హరే కృష్ణ హరే అను కృష్ణ మాతాజీ, ప్రభుజీ, దండవత్ దండవత్ ప్రణామ్స్ ప్రణామ్స్. మాతాజీ. హరే కృష్ణ సత్యవేణి మాతాజీ, దండవత్ ప్రణామ్స్. బాగున్నారు మాతాజీ? ప్రభుజీ బాగున్నాం ప్రభుజీ, ధన్యవాద ప్రణామ్స్. హరి బోల్ మాతాజీ, వెరీ నైస్. ఓకే మాతాజీ, హరే మనం కృష్ణ స్టార్ట్ చేద్దాం. ప్రభుజీ, దండవత్ ప్రణామ్స్ ప్రభుజీ. హరే కృష్ణ అను మాతాజీ, దండవత్ ప్రణామ్స్. బాగున్నారు మాతాజీ? బాగున్నాం ప్రభుజీ, మీరందరూ బాగున్నారా ప్రభుజీ? అందరూ బాగున్నాం మాతాజీ. థ్యాంక్ యూ. ప్రభుజీ. మాతాజీ. హరే కృష్ణ దండవత్ ప్రణామ్స్ సార్. హరే కృష్ణ ప్రశాంతి మాతాజీ, దండవత్ ప్రణామ్స్. బాగున్నారా మాతాజీ? బాగున్నాం ప్రభుజీ. వెరీ నైస్. ఓకే మాతాజీ, మంగళాచరణ్ ప్రేయర్ స్టార్ట్ చేద్దాం. అట్లాగే. ఓం అజ్ఞానం తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్వున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ చ. శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీ రాధాకృష్ణపాదాన్న సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినీతి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో మహావదాన్యాయ కృష్ణ ప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगतपते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः. जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री वासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे हरे. एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव च. एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्य एकं तस्य देवस्य सेवा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे. हरे राम राम हरे हरे. हरे कृष्णा माता जी. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో మనం ఇప్పుడు 4th చాప్టర్ 12th శ్లోకంలో ఉన్నాము. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ అనేటువంటి శ్లోకంలో మనము వి స్టార్టెడ్ ఐ థింక్ మీనింగ్ చదువుకున్నాము, తర్వాత ట్రాన్స్లేషన్ చదువుకున్నాము. భాష్యంలో కూడా మనము ఐ థింక్ వి మేడ్ సమ్ భాష్యము ఫస్ట్ పారాగ్రాఫ్ చదివారు ప్రభుజీ. భాష్యం ఫస్ట్ పారాగ్రాఫ్ చదివాం అంతే, కానీ డిస్కస్ చేయలేదు కదా మాతాజీ. అవును ప్రభుజీ, అంటే మధ్యలో అయిపోయింది క్లాసు. క్లాస్ అయిపోయింది. ఓకే ఓకే ఓకే. సో ఏమంటున్నాడు భగవంతుడు? ఈ భౌతిక జగత్తులో జనులు కామ్యకర్మలలో సిద్ధిని వాంఛించి దేవతలను పూజించుదురు. సహజముగానే మానవుడు ఈ జగత్తులో తమ కామ్యకర్మలకు వెంటనే ఫలితములు సాధించును. అంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గెట్ అవర్ మెటీరియల్ డిజైర్స్. ఈ భౌతిక జగత్ అంటే ఈ మెటీరియల్ వరల్డ్లో స్పిరిచువల్ వరల్డ్ ఈజ్ 3 times మోర్ దాన్ ది మెటీరియల్ వరల్డ్. మనం ఇక్కడ 25% ఈ భౌతిక జగత్తు ఉంటే స్పిరిచువల్ వరల్డ్ ఆధ్యాత్మిక జగత్తు దీనికి 3 రెట్లు ఉన్నదన్నమాట.
సో కాబట్టి ఆధ్యాత్మిక జగత్తులో మనము ఉన్నతిని సాధించాలంటే బాగా పరిశ్రమించాలి. కానీ భౌతిక జగత్తులో మనం కొద్దిగా శ్రమిస్తే మనకి ఫలితాలు దక్కుతాయి. ఎందుకు ఎందుకు ఇది అంటే న్యాచురల్ అన్నమాట. ఎందుకు ఏది టెంపరరీనో అది త్వరగా సిద్ధిస్తుంది. ఏది పర్మనెంటో దానికి మనము చాలా శాయశక్తులా మనము ప్రయత్నించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పిహెచ్డి చేస్తున్నాం అనుకోండి, దానికి కనీసం ఒక 5 ఇయర్స్ పడుతుంది. 3 to 5 ఇయర్స్ డిపెండింగ్ ఆన్ అవర్ రీసెర్చ్, డిపెండింగ్ ఆన్ అవర్ గైడ్, డిపెండింగ్ ఆన్ ద సబ్జెక్ట్ దట్ వీ వాంట్ టు రీసెర్చ్. అంటే అది అత్యున్నత ఎడ్యుకేషన్ మార్గంలో, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో పిహెచ్డి అనేటువంటిది ఒక మ్యాక్సిమం అంటే అత్యున్నతమైనటువంటి ఇదన్నమాట, పొజిషన్ రీచ్ అవుతామన్నమాట అక్కడ. మరి దానికి అంత శ్రమించాలి. మరి ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ పెద్ద పరిశ్రమ అవసరం లేదు. సో అలాగే ఇక్కడ ఏమంటున్నాడు భగవంతుడు, మనకి వివిధ కామ్య కర్మలను మనం చేస్తున్నాము. ఆ కామ్య కర్మలకి కామ్య అంటే ఏమిటి? డిజైర్తో కూడినటువంటి కర్మలు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో హోమం చేస్తున్నాము, సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం అనుకోండి. సత్యనారాయణ వ్రతం దేనికి చేస్తున్నాము? మనకి ఒక ఎగ్జామ్ పాస్ అవ్వాలి, ఆర్ మనకి కష్టం నుంచి బయటపడాలి, ఆర్ ఒక ఉద్యోగం రావాలి, పిల్లలకి పెళ్ళి కావాలి, ఆ పెళ్ళైన పిల్లలకి పిల్లలు పుట్టాలి, మనవళ్ళు పుట్టాలి. ఇవన్నీ డిజైర్స్. ఒక ఇల్లు కట్టాలి, హౌస్ కొనుక్కోవాలి, ఒక కారు తీసుకోవాలి. ఇవన్నీ కూడా బేసిక్ డిజైర్స్ మానవులకి. దీని గురించి మనం ఎంతో కష్టపడినా కూడా ఒక్కొక్కసారి మామూలుగా వితౌట్ అవర్ ఎఫర్ట్స్, అది వితౌట్ ప్రేయింగ్ గాడ్ నథింగ్ విల్ హ్యాపెన్. ఎందుకంటే మనం అనుకున్నాం కదా, ఒక పక్షికి 2 రెక్కలు ఉంటేనే ఎగరడం సాధ్యమవుతుంది. ఒకటి తన స్వప్రయత్నము, ఇంకొకటి మానవ ప్రయత్నం, ఒకటి తర్వాత దైవానుగ్రహము, 2 ఉండాలి. సో ఈ భౌతిక జగత్తులో మనకి వివిధ దేవతలు ఉన్నారు. భగవంతుడు అంటున్నాడు ఇక్కడ, ఈ లోకములో దేవతలను గూర్చిన అనేక అపోహలు ఉన్నాయి. ఏమిటి అపోహలు అంటే, ఎవ్రీ గాడ్ ఈజ్ ఇండిపెండెంట్. అంటే మనకి ఈశ్వరుడు వేరే, బ్రహ్మ వేరే, భగవంతుడు వేరే, వాళ్ళ కర్మలు న్యాచురల్గానే వేరే అయినప్పటికీ కూడా అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు. ఆ చైతన్యం అనేటువంటిది ఉన్నది. అంటే చేతసానాం అని అంతకుముందు నెక్స్ట్ దాంట్లో వస్తుంది చూడండి. ఇక్కడ ఏమంటుంది భగవంతుడు శ్వేతాశ్వర ఉపనిషత్తులో, నిత్యో నిత్యానాం చేతనానాం, అంటే చేతనులలో మనకి దేహంలో చేతనం ఉన్నది. ఎలాగా? ఆ చేతనం అనేటువంటిది ఒక ఫైర్ ఆర్ ఒక శక్తి. ఆ శక్తి వల్లనే ఈ దేహం అనేటువంటిది ఇట్ ఈస్ జస్ట్ ఏ ఫిజికల్ స్ట్రక్చర్, హార్డ్వేర్. అందులో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఏమిటి అంటే భగవంతుడు. సింప్లీ కంప్యూటర్ కానీ మన మొబైల్ కానీ షాప్ నుంచి కొనుక్కొని వస్తే ఏమీ లాభం లేదు. అందులో కావలసినటువంటి సిమ్ వేయాలి. అలాగే హార్డ్వేర్లో సాఫ్ట్వేర్ లోడ్ చేయాలి. వేరియస్ డాక్యుమెంట్స్, పవర్ పాయింట్, మైక్రోసాఫ్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా లోడ్ చేసినప్పటికీ ఆ కంప్యూటర్ పనిచేస్తుంది. ఎప్పటి వరకు ఆ సాఫ్ట్వేర్ లైసెన్స్ ఉన్నదో అంతవరకే ఆ సాఫ్ట్వేర్ని మనం వాడుకోగలము. అంటే భగవంతుడు మన దేహంలో ఎంతవరకు ఉంటాడో అంతవరకే ఈ దేహం నడుస్తుంది. దాన్నే చేతనము అన్నాము. చేతనం అని కానీ శక్తి అని కానీ. దాని తర్వాత ఏమవుతుంది? ఈ దేహం ఒక కట్టెలాగా పంచభౌతిక తత్వాలతో నిర్మింపబడింది కాబట్టి ఇది ఆ పంచభూతాలలో కలిసిపోతుంది. బ్రహ్మదేవుని దగ్గర నుంచి చిట్ట చివరి చీమ వరకు కూడా ఆ చైతన్యము ఉన్నది. వాళ్ళు కూడా స్వతంత్రులు కారు. అదే మనం తెలుసుకోవాలి. మొన్న కూడా మనం డిస్కస్ చేసాం దీని గురించి. అనేక అపోహలు ఏమున్నాయి? అల్పజ్ఞులు ఏమనుకుంటారు? విద్వాంసులుగా చలామణి అవుతూ వారు ఈ దేవతలను భగవంతుని వివిధ రూపాలుగా భావించుదురు. భగవంతుని వివిధ రూపాలు కాదు. వివిధ రూపాలంటే ఏమిటి? ప్రాంశ, విభిన్నాంశ అని 2 ఉన్నాయి భగవంతునిది. అంశ, స్వ అంశ, ప్రాంశ 2. స్వ అంశ, ప్రాంశ. ప్రాంశకి విభిన్న అంశ అని కూడా అంటారు. స్వ అంశ అంటే భగవంతుని స్వంత అంశతో ఉన్నటువంటి అవతారాలు మనం చాలా డిస్కస్ చేశాము. శ్రీరామచంద్రుడు, తర్వాత బలరాముడు, తర్వాత వామనుడు, పరశురాముడు, వీళ్ళందరూ కూడా భగవంతునిలో ఎంత శక్తి ఉన్నదో అదే శక్తి కలిగి ఉన్నారనమాట వీళ్ళందరూ. మరి విభిన్న అంశాలు ఎవరు? ప్రాంశాలు ఎవరు అంటే బ్రహ్మదేవుడు, రుద్రుడు. ఎలాగా? బ్రహ్మదేవుడు భగవంతుని నాభి కమలం నుంచి ఉద్భవించాడు. మరి భగవంతుడు బ్రహ్మ, శ్రీకృష్ణుడు బ్రహ్మ, విష్ణు బ్రహ్మ ఒకటేనా అంటే కాదు. శ్రీకృష్ణు నుంచి విష్ణు ఉద్భవించాడు, ఎక్స్పాన్షన్. కాబట్టి శ్రీకృష్ణులో ఉన్నటువంటి గుణాలన్నీ కూడా శ్రీ మహావిష్ణువులో ఉన్నాయి.
64 కళలు, షోడశ కళలు అంటారనమాట, ఉన్నాయి. మరి బ్రహ్మదేవునికి వచ్చేటప్పటికి తగ్గిపోయింది. అక్కడి నుంచి రుద్రునికి వచ్చింది, అక్కడ మళ్ళీ తగ్గింది. సో ఇలాగా మనకి ఏమిటంటే భగవంతుని విభిన్న అంశాలు అది ఇన్ ద ఇన్ టర్మ్స్ ఆఫ్ పొటెన్సీ తగ్గుతుందన్నమాట. కాబట్టి భగవంతుని ఈ దేవతలందరూ కూడా భగవంతుని వివిధ రూపాలు కారు. ఎందుకు అంటే ఊర్ధ్వ మూలం అధశాఖం అని మనకి 15th చాప్టర్లో ఉన్నది. అది ఏమిటి? శ్రీ పురుషోత్తమ ప్రాప్తి యోగా అనేటువంటిది భగవద్గీతలో 15th చాప్టర్లో ఉన్నది. 20 శ్లోకాలు ఉన్నాయి. సో అందులో ఫస్ట్ శ్లోకం ఏమిటయ్యా అంటే ఈ భూలోకము ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ఆధ్యాత్మిక లోకము. అంటే ఊర్ధ్వం అంటే పైన, మూలం అంటే రూట్ ఎక్కడున్నది? పైన ఉన్నది. ఇప్పుడు మనం అద్దంలో ఎలా కనిపిస్తుంది చెట్లు? నీటి దగ్గర వెళ్ళామనుకోండి, సరస్సులో చెట్టు ఎలా కనిపిస్తుంది? ఇన్వర్టెడ్ ఆకారంగా, అంటే ఉల్టాగా కనిపిస్తుంది కదా. సో శాఖలు ఎక్కడున్నాయి? పైన ఉన్నాయి. చెట్టు ఎక్కడున్నది? కింద. రూట్ ఎక్కడున్నది? కింద అలా కనిపిస్తుంది, అంటే ఇన్వర్టెడ్. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఊర్ధ్వమూలం అధశాఖం. సో అంతమంది దేవాది దేవతలందరూ కూడా ఒక చెట్టుకి ఎలాగైతే శాఖలు ఉన్నాయో ఆ శాఖలు లాగా విస్తరించుకుని ఉన్నారన్నమాట. ఎందుకు అంటే ఆ శాఖలకి, ఆ కొమ్మలకి, రెమ్మలకి, తర్వాత ఆ చెట్టులో ఉన్నటువంటి ఆకుల్లో ఉన్నటువంటి పిందెలకి, తర్వాత అందులో ఉన్నటువంటి కాయలకి, ఫ్రూట్స్ అన్నిటికీ కూడా శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే రూట్ నుంచి వస్తుంది, వేళ్లలో నుంచి వస్తుంది. కాబట్టి వాళ్ళు చెట్టు మరి ఆ కొమ్మ ఒకటేనా అంటే కాదు, బికాస్ దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఆల్మైటీ. సో అని ఇక్కడ చెప్తున్నాడు. నిజమునకు దేవతలు భగవంతుని భిన్న రూపాలు కారు. వారు కేవలము భగవంతుని విభిన్న అంశాలు మాత్రమే, విభిన్న రూపాలు కారు. విభిన్న రూపం అంటే ఎవ్రీ అవతారం కూడా సేమ్ పొటెన్సీ కలిగి ఉండాలి. అది ఒకవేళ మనం ఆ కొమ్మలని చెట్టు నుంచి విడదీసామనుకోండి, ఆ కొమ్మ బతుకుతుందా? బతకదు. ఎందుకు? దానికి ఆ చైతన్యము వెళ్ళిపోయింది. అలాగే మనము ఆకులని తెంపాము, ఆకు ఎండిపోతుంది. అలాగే పువ్వులని తెంపాము, పువ్వు ఎండిపోతుంది. యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ అటాచ్డ్ టు ద ట్రీ, దట్ ఈస్ గాడ్, ఆ అంశాలన్నిటిలో కూడా చైతన్యం అనేటువంటిది ఉంటుంది. వారు కేవలము భగవంతుని విభిన్న అంశాలు మాత్రమే. భగవానుడు ఒక్కడు కానీ అంశాలు అనేకము. చెట్టు ఒకటే కానీ కొమ్మలు, రెమ్మలు అనేకం ఉన్నాయి. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద సేమ్ ట్రీ అన్నమాట. సో ఇది శ్వేతాశ్వరోపనిషత్తులో కూడా ఇలాగ చెప్తున్నారు. ఏమిటి? నిత్యానాం, భగవానుడు ఒక్కడే అని చెబుతున్నాడు. నిత్యానాం చేతనానాం, అంటే నిత్యులలో నిత్యుడు భగవంతుడు, అంటే హీ ఈజ్ ఎటర్నల్. చేతనులలో చేతనం అంటే మనం నడుస్తున్నటువంటి జీవులు నడుస్తున్నాయంటే ఏముంది? అందులో చేతనం ఉన్నది. ఆ చేతనం ఎవరు? భగవంతుడు అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఈశ్వరో పరమో కృష్ణ, ఈ శ్లోకం మనకందరికీ ఇప్పటికీ వచ్చేసి ఉంటుంది. ఈశ్వరో పరమో కృష్ణ సచ్చిదానంద విగ్రహ ఆదిర్ గోవింద సర్వకారణ కారణం. ఎవరైనా ఎందుకు శ్రీకృష్ణుడు గ్రేట్ అంటే ఈ శ్లోకాన్ని మనం ఉచ్చరించి దాని మీనింగ్ చెప్పేస్తే సరిపోతుంది. ఎవరు చెప్పారు? ఇది బ్రహ్మదేవుడు చెప్పాడనమాట. బ్రహ్మవైవర్త పురాణంలో బ్రహ్మదేవుడు ఇది చెప్పాడనమాట. ఈశ్వరో పరమో కృష్ణ బ్రహ్మ సంహిత. ఈశ్వరో పరమో కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. ఎప్పుడు చెప్పాడు బ్రహ్మదేవుడు ఇది అంటే బ్రహ్మదేవుని బ్రహ్మ వైవర్తన లీల అని మనకి భాగవతంలో తెలుస్తుంది. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు తన గోవులను మేపిస్తూ ఉంటాడో, ఇంత మహిమ అంటే ఇంద్రునికి ఒకసారి ఆల్రెడీ పరాభవం అయినది. ఎందుకు? గోవర్ధన పర్వతాన్ని భగవంతుడు ఎత్తి తన దేవాది దేవుడని ప్రూవ్ చేసుకున్నాడు. నువ్వు ఎంత వర్షం కురిపించినా సంవర్తకం అనేటువంటి మేఘము, అంటే ఏనుగు యొక్క తొండాల సైజులో ఉంటుందన్నమాట వర్షపు బిందువులు. అయినప్పటికీ భగవంతుడు ఆ గోలోక వాసులందరినీ కూడా, బృందావన వాసులందరినీ కూడా దాని కింద రప్పించాడనమాట. గోలోకంలో ఉన్నటువంటి వాళ్ళని, పశువులు, చెట్లు, పుట్టలు అన్నీ కూడా దాని కింద తలదాచుకుని తన చిటికిన వేలు కొసలో ఆ పర్వతాన్ని ఎత్తి నిలిపాడు. సో అప్పుడు ఇంద్రదేవునికి ఇతడే భగవంతుడు అనేటువంటి జ్ఞానం ఉదయమైందనమాట. అంటే మోహానికి గురి అవుతాం, అందరూ కూడా మోహానికి గురి అవుతాం. ఎందుకంటే మన అందరి దగ్గర కూడా ఈ 4 మానవులకు ఉన్నటువంటి డిఫెక్ట్స్,
ఏమిటి భ్రమింపబడము, తర్వాత అబద్ధాలు ఆడడము, తర్వాత మోసము చేయటువంటి ప్రవృత్తి, తర్వాత అపూర్ణమైనటువంటి ఇంద్రియాలు. ఈ 4 మన దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క జీవి బ్రహ్మదేవుని దగ్గర నుంచి చిట్ట చివరి చీమ వరకు కూడా ఈ మోహం అనేటువంటిది మనకి ఆవరిస్తుంది. ఎందుకంటే భగవంతుడే చెప్తున్నాడు కదా, భగవద్గీతలో భగవంతుడే చెప్తున్నాడు ఏమిటి, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞాన అపోహనంచ వేదేశ్వ సర్వే రహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేహవచహం. నా వల్లనే ఈ స్మృతి, అజ్ఞానము మరియు జ్ఞాపక శక్తి అనేటువంటిది వస్తున్నది. సో అక్కడ బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుడు తన గోపాలకులతో గోవులను మేమించుకుంటూ ఉన్నప్పుడు దాన్ని మాయ చేశాడు. 1 సంవత్సర కాలము బ్రహ్మదేవుడు అలాగా ఆ గోవులని కప్పి దాచిపెట్టినప్పుడు, గోపాలకులను దాచిపెట్టినప్పుడు కూడా కృష్ణుడు ఏం చేశాడు, ఆ గోవులని మళ్ళీ సృష్టించి ఆ గోపాలకులని తన రూపంలోనే గోపాలకులని సృష్టించి గోపాలకుల రూపంలో ఎవరెవరి ఇళ్ళకి 1 సంవత్సరం పాటు మేపించుకుంటూ తిరిగి గోవులని మేపించాడనమాట. గోపాలకుల్ని తనతో పాటు ఉంచుకున్నాడు. ఎవరికి అనుమానం రాలేదు. అప్పుడు బ్రహ్మదేవునికి జ్ఞానోదయం అయి బ్రహ్మ సమితంలో భగవంతుని స్తుతిస్తాడనమాట బ్రహ్మదేవుడు. ఏమిటయ్యా, నువ్వు ఈశ్వరుడు, పరమేశ్వరుడు. ఎవరు? ఈశ్వరుడు పరమకృష్ణుడు. నువ్వు ఈశ్వరో పరమో కృష్ణ, నువ్వే సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం అనేటువంటిది నేను తెలుసుకోలేకపోయానయ్యా, నన్ను క్షమించు అంటాడు. మరి అంటే బ్రహ్మదేవుడే అంత మోహానికి గురి అయినప్పుడు మిగతా ఎంత విద్వాంసులైనా కూడా ఆ మోహానికి గురి అవుతారు. ఎందుకంటే భగవంతుడు క్రియేట్ చేస్తాడనమాట ఈ భౌతిక జగత్తులో. దేవి ఏషా గుణమయి మమ మాయా దురత్యయ మామేవ ప్రపద్యంతే మాయాతీతం తరంతితే. సో ఎప్పుడైతే మనం భగవంతుని శరణు వేడతామో ఆ మాయ అనేటువంటి ఆ తెర మన ముందు నుంచి తొలగిపోతుంది. నిన్న మనం డిస్కస్ చేశాం కదా, శ్రీమద్ భాగవతంలో కుంతీదేవి వివరిస్తుంది, ఎదురుగా కనిపిస్తున్నావయ్యా, కానీ భగవంతుడిని మేము తెలుసుకోలేకపోతున్నాము. ఎందుకు? మాయాదేవి ఆ తెర అనేటువంటిది కప్పివేస్తున్నది అని చెప్తున్నమాట. సో ఈ భౌతిక జగత్తును పాలించుట కొరకై దేవతలకు కొంత పరిపాలనా అధికారము ఇవ్వబడెను. ఎలాగైతే ప్రైమ్ మినిస్టరు, తర్వాత క్యాబినెట్ మినిస్టర్సు, హోమ్ మినిస్టరు, డిఫెన్స్ మినిస్టరు, ఫైనాన్స్ మినిస్టరు, వీళ్ళందరూ కూడా వాళ్ళ పవర్ ఎవరి దగ్గర నుంచి వస్తుంది? ప్రైమ్ మినిస్టర్కి ఎక్కడి నుంచి వస్తుంది? కాన్స్టిట్యూషన్ అంటే ఏమిటి? వేదాలు అనమాట. సో వేదాలలో ఏది చెప్పారో, అంటే వేదాలకి భగవంతునికి డిఫరెన్స్ లేదు. సో భగవంతుడు చెప్పిన వాక్యాలని మిగతా వాళ్ళందరూ పాటిస్తున్నారు. సూర్య భగవానుడు కరెక్ట్గా ఉదయిస్తున్నాడు, చంద్రుడు కరెక్ట్గా ఉదయిస్తున్నాడు, టైంకి అస్తమిస్తున్నారు, చుక్కలు తమ పని తాము చేస్తున్నాయి. సో సృష్టి, భూమి తనంతట తాను తిరగటం లేదు, భగవంతుని ఆజ్ఞ వలన, ఆ శక్తి వలన తిరుగుతూ ఉన్నదన్నమాట. సో ఇవన్నీ వాళ్ళకి ఆ పవర్ ఇచ్చారనమాట. ఎవరు? భగవంతుడు. సో ఈ దేవతలందరూ వివిధ స్థాయిలలో భౌతిక శక్తులను కలిగి ఉన్నట్టి జీవులు నిత్యానాం. ఈ దేవతలందరూ కూడా ఏమిటి? మనలో ఉన్నారు. అంటే మనం ఇంతకుముందే డిస్కస్ చేశాము. ఫర్ ఎగ్జాంపుల్ చెవులలో ఎవరున్నారు మనకి? ముక్కులో ఎవరున్నారు? అశ్విని దేవతలు. తర్వాత నోటిలో ఎవరున్నాడు? వరుణుడు, అగ్ని. వరుణుడు అంటే రసాది దేవత, అగ్ని అంటే మన వాగ్ దేవత. సో ఇలాగా కళ్ళలో సూర్యచంద్రులు ఉన్నారు. సో ఇలాగా చర్మంలో ఎవరున్నారు? వాయుదేవులు, అంటే స్పర్శ అన్నమాట. సో అలాగే 72,000 నాడులు ఉన్నాయి. 36,000 ఆన్ ద లెఫ్ట్ సైడ్, 36,000 ఆన్ ద రైట్ సైడ్. 36,000 నాడులు కుడివైపు, 36,000 నాడులు ఎడమవైపు ఉన్నాయి. సో ఇవన్నీ నాడుల్లో కూడా దేవతలు సంచరిస్తూ ఉన్నారు. ప్రథమంగా వాయుదేవుడు, ఉచ్ఛ్వాస నిశ్వాసలలో ప్రాణదేవుడు అంటాం మనము. వాయుదేవుడు అంటే భగవంతుని పుత్రుడు. సో సంచరిస్తూ ఉన్నాడు. భగవంతుడు ఎక్కడున్నాడో అక్కడే వాయుదేవుడు ఉన్నాడు. ఎందుకు? బ్రహ్మదేవుడైనా వాయుదేవుడైనా ఒకటే అన్నమాట. సో వాయుదేవుడు ఎవరు? భగవంతుని పుత్రుడు, బ్రహ్మదేవుడు అనమాట. సో ఫ్యూచర్ బ్రహ్మ ఎవరు అంటే మన హనుమంతుల వారు ఫ్యూచర్, ఆయన కూడా ప్రాణదేవుడు అంటాం. ప్రాణేశ్వర, ప్రాణదేవుడు అంటాం అన్నమాట. సో ఇలాగా ఒక్కొక్క మన దేహంలో ప్రతి ఒక్కరి దేహాల్లో ఈ దేవతలందరూ ఉన్నారనమాట. ఆ దేవతలకు అందరికీ ఆసరా ఎవరు? చేతనా శక్తి అయినటువంటి భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు. ఒక చెట్టు మీద 2 పక్షులు ఉన్నట్టు, ఒకటి ఆత్మ, ఒకటి పరమాత్మ, రెండు ఇక్కడే మన హృదయంలో ఉన్నాయి. సో యాజ్ లాంగ్ యాజ్ పరమాత్మ ఈజ్ దేర్, ఆత్మ విల్ గెట్ చైతన్యం. ఎప్పుడైతే పరమాత్మ ఇక్కడి నుంచి వదిలి వెళ్ళిపోతాడో దేహంలోంచి, మిగతా దేవతలందరూ కూడా వెళ్ళిపోతారనమాట.
సో ఈ దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు లేదా నారాయణుడు లేదా విష్ణువుతో వారు ఎన్నడూను సమానులు కాలేరు. ఇది మనకి వి షుడ్ డైజెస్ట్ దిస్ ఫ్యాక్ట్. అంటే ఎంతోమంది చెప్తుంటారు. మనం యూట్యూబ్లో వింటున్నాము, ప్రవచనాలు వింటున్నాము. ఎందుకు వాళ్ళు అందరూ ఒకటే, అందరూ సమానులే అంటే నో బడీ కెన్ ఈక్వల్. తండ్రి కొడుకు ఎలాగ ఒకటవుతారు? తండ్రి యొక్క గుణాలు తండ్రికి, కొంత గుణాలు కొడుకు వస్తాయి, డిఎన్ఏ ఉంటుంది. బట్ తండ్రి యొక్క శక్తి కుమారునిలో రాదు. ఎందుకు? తండ్రి ఈజ్ డిఫరెంట్, కుమారుడు డిఫరెంట్. అలాగే తాత ఈజ్ డిఫరెంట్, తండ్రి ఈజ్ డిఫరెంట్. సో విష్ణువు తాత అయితే బ్రహ్మ కుమారుడు. బ్రహ్మదేవుని కుమారుడు రుద్రుడు అంటే రౌద్రేతి ఇది రుద్రహ అన్నాడు. అంటే బ్రహ్మదేవుని భృకుటి ముడి నుంచి పుట్టినటువంటి వాడు రుద్రుడు. సో దే కెనాట్ బి ఈక్వల్. సో అది మనము ఎస్పెషలీ మనం వైష్ణవులు అయినప్పుడు ఎందుకు వైష్ణవులు ఎవరు వైష్ణవులు అంటే ఎవరు శ్రీకృష్ణ భావనామృతంలో ఉంటారో వాళ్ళందరూ కూడా వైష్ణవులు. ఎవరు ఈ జపాన్ అంటే హరే కృష్ణ మంత్రాన్ని స్మరిస్తూ ఉంటారో 108 సార్లు కనీసం ఒక్క మాల జపించి ఆ 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఏమిటి? మద్యానికి, జూదానికి, తర్వాత ఇంకోటి ఏమిటి, హింసకి, తర్వాత ఇల్లిసిట్ రిలేషన్షిప్స్, అనైతిక సంబంధాలకి దూరంగా ఉంటారో వీళ్ళందరూ కూడా వైష్ణవులే అని ప్రభుపాదుల వారు చెప్పారనమాట. సో ఇప్పుడు మనము ఈ శ్రీకృష్ణ భావనామృతంలో వచ్చిన తర్వాత మనకి ఈ డౌట్ ఉండకూడదు. అంతమంది దేవతలు ఒకటే అంటే వీ షుడ్ బి ఏబుల్ టు ఆర్గ్యూ. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఆర్గ్యూ ఆర్ కన్విన్స్, జస్ట్ రిమైన్ సైలెంట్ ఆర్ మూవ్ అవే ఫ్రమ్ దోస్ పీపుల్. అది ఎందుకంటే అది నిందకి గురి అవుతుంది అనమాట. అందరూ ఒకటే అని ఎవరైతే అంటున్నారో అది మనకి ఇంతకుముందు చూసాం కదా, మాయావాదులు ఆర్ నిరాకారవాదులు ఆర్ నాస్తికులు ఆ కేటగిరీలోకి వచ్చేస్తారనమాట. భగవంతుడే. దెర్ కెన్ బి ఓన్లీ వన్ బాస్, దెర్ కెన్ బి ఓన్లీ వన్ CEO. All cannot be equal to CEO because CEO has got the maximum power to do anything, any point of time. Others are all subordinates to him. ఇది మనకి మనకి జీర్ణించుకోవాలి ఈ వాదాన్ని. సో ఇది మనకి ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ వెన్ వి బిలీవ్. సో ఇంతవరకు మనం డిస్కస్ చేసిన దాంట్లో మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉన్నాయి మాతాజీ? ఎస్పెషలీ దేవునికి అందరూ సమానులు కారు. దే ఆర్ ఆల్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద సేమ్ ట్రీ. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ, వింటున్నారా? హరే కృష్ణ ప్రభుజీ. బాగా వింటున్నాం గురించి. వెరీ నైస్ మాతాజీ. యా, సో డౌట్ అనేటువంటిది మనసులో తీసేయండి. డౌట్ కనుక ఉంటే అంటే క్వశ్చన్స్ వేయాలి. మీరు క్వశ్చన్స్ వేసి మనం డిస్కస్ చేసి క్లారిటీ వస్తేనే ముందుకు వెళ్ళాలి. లేకుంటే విత్ డౌట్ వీ షుడ్ నాట్ క్యారీ. ఎందుకు? ఆ డౌట్ అనేటువంటిది ఒక సీడ్ అనమాట, ఒక బీజము మనలో. అరే అందరూ చెప్తున్నారు, మరి ఎందుకు ఇక్కడ ఇస్కాన్లో ఎలా చెప్తున్నారు? మరి ఈశ్వరుడు, మరి బ్రహ్మ, తర్వాత లక్ష్మీదేవి, సరస్వతి అందరూ కూడా సేమ్ కదా, అంత దేవతలు సేమ్ కదా అంటే అనేటువంటిది డౌట్ మనలో ఉండిపోకూడదు. ఎందుకు? ఒకసారి లక్ష్మీదేవిని అడిగారనమాట బ్రహ్మదేవుడు, తర్వాత పరమేశ్వరుడు, దేవాది దేవతలు అందరూ అడిగారు, తల్లి నువ్వు భగవంతుని సేవ చేస్తూ ఉంటావు కదా, అతని పాదసేవ చేస్తూ అతనికి అంటే మిగతా వాళ్ళని భగవంతుని దగ్గరికి రానివ్వదు లక్ష్మీదేవి, తన భర్త అయినటువంటి విష్ణువు దగ్గరికి రానివ్వదు. ఎందుకంటే అన్ని సేవలు తానే చేయాలనుకుంటుంది పతికి, మిగతా వాళ్ళకి అవకాశం ఇప్పించదు. ఎందుకమ్మా ఇలాగంటే, నాకు ఈ అవకాశము భగవంతుడు ఇచ్చాడు కాబట్టి దీన్ని నేను ఈ సేవని ఎవరికి ఇవ్వను అని అంటుంది. తర్వాత సరే నువ్వు అంత సేవ చేస్తున్నావు కదా, మరి భగవంతునికి అంత సన్నిహితంగా ఉంటున్నావు కదా, మరి భగవంతుని మహిమల గురించి మాకు చెప్పవా? భగవంతునికి ఎన్నెన్ని మహిమలు ఉన్నాయి, ఏమిటి అతని శక్తి అంటే తను అంటుందన్నమాట, నేను ఇంత క్లోజ్గా ఉన్నప్పటికీ భగవంతునికి ఆ భగవంతుని యొక్క పాదం యొక్క బొటనవేలుకి ఉన్నటువంటి చివరలో ఉన్నటువంటి ఒక ధూళి కణములో ఒక్క కణమంతా కూడా భగవంతుని మహిమ తెలియలేకపోతున్నాను అంటే భగవంతుని మహిమలు ఊహించడము తర్వాత వివరించడము ఎవరి తరము కాదు అని అంటాడనమాట భగవంతుడు. ఇంకొకటి భగవంతుని గురించి మనం ఇంకోటి తెలుసుకోవాలి ఏంటంటే, మనకి
432 కోట్ల సంవత్సరాలు అయితే బ్రహ్మదేవునికి ఒక పగలు. అలాగే 432 కోట్ల సంవత్సరాలు అయితే భగవంతునికి ఒక రాత్రి. అంటే 864 కోట్ల సంవత్సరాలు అయితే బ్రహ్మదేవునికి ఒక రోజు. అలాంటివి 100 రోజులు, అలాంటివి 30 అయితే ఒక నెల, అలాంటివి 100 సంవత్సరాలు అయితే బ్రహ్మదేవుని ఆయుష్ అన్నమాట. సో అలాంటి అంటే 864 కోట్లు టైమ్స్ 30 టైమ్స్ 365 టైమ్స్ 100 864 crores టైమ్స్ అది ఒక రోజు టైమ్స్ 365 టైమ్స్ 100 అంటే ఏమిటి? అది బ్రహ్మదేవునికి ఒక జీవితకాలము. అలాంటి జీవితకాలము భగవంతునికి రెప్పపాటు అంత కూడా లేదట. అంటే వీ కెన్ ఇమాజిన్ హౌ గ్రేట్ అవర్ కృష్ణ ఈస్. సో అందుకే అతడు అందరినీ శాసించగలుగుతూ ఉన్నాడనమాట. సో శ్రీకృష్ణునికి సమానమైనటువంటి వాళ్ళు, విష్ణువుకి సమానమైనటువంటి వాళ్ళు ఎవరూ లేరు. దే ఆర్ ది అల్టిమేట్. ఈ విషయం డైజెస్ట్ చేసుకోవడానికి నాకు చాలా కాలం పట్టింది. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి మనం ఇవి వింటూనే ఉన్నాము. ఎందుకు అంటే వాళ్ళకి సగము తెలుసు, సగము తెలీదు. మన వాళ్ళకి ఏదో చెప్తున్నారు, ఎవరో వింటున్నారు. కానీ ఒక ప్రాపర్ డైరెక్షన్, ఒక ప్రాపర్ గోల్, ఒక ప్రాపర్ శాస్త్రము, వేదాలు. అందుకే భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ యథాతథము అన్నాడు. అంటే ఇందులో నేను చేర్పులు కానీ కూర్పులు కానీ అడిషన్స్ ఆర్ డిడక్షన్స్ ఏమీ చెయ్యలేదు అని ప్రభుపాదుల వారు మనకి యాజ్ ఇట్ ఈస్ అంటే గురు పరంపర ద్వారా మనకి అక్కడ ఏం చెప్పారో యథాతథంగా మనకి ఇచ్చారు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి అన్వయిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనము ఎప్పుడైతే శ్రీకృష్ణ భావనామృతంలో వచ్చామో వీ షుడ్ బీ 100% కన్విన్స్డ్ దట్ శ్రీకృష్ణ ఈజ్ అల్టిమేట్ అండ్ నో వన్ ఈజ్ ఈక్వల్ టు హిమ్. వెన్ దెర్ ఈస్ నో వన్ ఈక్వల్ టు హిమ్ దెర్ కెన్ బీ నో వన్ అబౌవ్ హిమ్ అనేటువంటిది మనము డైజెస్ట్ చేసుకోవాలి. ఇది మనం అంగీకరించాలి. సో ఇదే మనం అందుకే నేను ఇక్కడ ఆగాను. ఏమిటంటే సో దట్ మీలో ఏమైనా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇది ప్రతిసారి మనకి గురువు గారు అడుగుతారనమాట. ప్రవచనాల్లో కూడా మనం ఇస్కాన్ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కూడా చాలాసార్లు అడుగుతారు. కొంతమంది ఊరికే ఉంటారు, అంటే అంగీకరించారా లేదా తెలీదు. సో అప్పుడు మళ్ళీ అడుగుతారు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, నేను క్లారిఫై చేస్తాను అనేటువంటిది. మనం ఇంతకుముందు కూడా అమరేంద్ర ప్రభుది మీకు ఇవన్నీ శ్రీకాంతి మాతాజీ కూడా షేర్ చేశారు ఒక దాంట్లో. అది వై కృష్ణ ఈజ్ అల్టిమేట్, వై హీ ఈజ్ సుప్రీం పర్సనాలిటీ అనేటువంటిది 1 hour పైన ఆయన అమరేంద్ర ప్రభు డిస్కస్ చేశారు. మీకు వీలైతే మళ్ళొకసారి అది చూడండి. సో ఆ డౌట్ మట్టుకు మనసులో పెట్టుకోకండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు ఎప్పుడైనా కూడా అడగవచ్చు. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా అడగవచ్చు. సో వీఆర్ రెడీ టు క్లారిఫై దట్. సో విష్ణువుతో వారు ఎన్నరూ సమానులు కాలేరు అనేటువంటిది శ్రీకృష్ణుడు లేదా నారాయణుడు లేదా విష్ణువు వారు ఎన్నడూ సమానులు కాలేరు అనేటువంటి దాన్ని అండర్లైన్ చేసుకోండి, హైలైట్ చేసుకోండి. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు లేదా నారాయణుడు లేదా విష్ణువుతో వారు ఎన్నడూ సమానులు కాలేరు. ఎందుకు ఇలా చెప్తున్నారు? శ్రీకృష్ణుడు లేదా నారాయణుడు అంటే నారాయణుడు ఈజ్ అన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ శ్రీకృష్ణ. సో శ్రీకృష్ణుల్లో ఎంత పొటెన్సీ ఉన్నదో నారాయణుడి దగ్గర కూడా అంత పొటెన్సీ ఉన్నది. నారాయణుడు ఆర్ విష్ణువు, నారాయణుడు అన్న విష్ణువు అన్న సేమ్. నారా అంటే వాటర్, వాటర్లో ఉన్నటువంటి వాడు నారా. ఎవరు? నారాయణుడు. ఏమిటి వాటరు? పాల సముద్రము. పాల సముద్రంలో పవలించుతూ ఉన్నటువంటి వాడు నారాయణుడు, నారాయణుడు. విష్ణువు అంటే మీనింగ్ ఏమిటి? విష్ణు అనే పదానికి అర్థము సర్వవ్యాపకమైనటువంటి వాడు. అంతర్బహిత్స తత్సర్వం వ్యాప్త నారాయణో హరిహి అంటాడు భగవంతుని. విష్ణువు అంటే అందరిలోనూ అన్ని చోట్ల లోపల బయట వ్యాపించి ఉన్నాడు. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ అదర్స్? నో, ఓన్లీ భగవంతునికే అది సాధ్యము. బయట ఎంత శక్తి ఉన్నదో లోపల కూడా అంతే పొటెన్సీతో భగవంతుడు ఉన్నాడు అనేటువంటిది మనము తెలుసుకోవాలి. ఎందుకు మిగతా దేవతలకి అంత శక్తి లేదంటే వాళ్ళు ఆ శక్తిని భగవంతుని దగ్గర నుంచి తీసుకున్నారు. భగవంతుడు వాళ్ళ హృదయాల్లో ఉన్నారు కాబట్టి భగవంతుని శక్తి వాళ్ళ ద్వారా వాళ్ళు సృష్టి స్థితి లయ కారకాలని చేయగలుగుతూ ఉన్నారన్నమాట. ఓకే,
సో మీకు అందరికీ ఇంతవరకు అర్థమైంది అనుకుంటాను. సో ఇన్ కేస్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాల్ ఆర్ ఆస్క్ మీ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ మాతాజీ. ఓకే. సో శ్రీకృష్ణుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు లేదా నారాయణుడు లేదా విష్ణువుతో వారు ఎన్నడూనూ సమానులు కాలేరు. సో ఎందుకు అంటే దే డోంట్ హ్యావ్ దట్ మచ్ పొటెన్సీ కెపాసిటీ. శ్రీకృష్ణుడు నారాయణుడు లేదా విష్ణువు దే ఆర్ ది అల్టిమేట్. సో అట్టి దేవతలు అంటే మిగతా దేవతలు మరియు భగవానుడు సమాన స్థాయిలో ఉండునని భావించువాడు పాషండు లేదా నాస్తికుడు అనబడును. ఇది కూడా అండర్లైన్ చేసుకోండి. ఇది ఇంతకు ముందే చెప్పాను, నేను డిస్కస్ చేశాం మనం. పాషండు అంటే ఎవరు? మూర్ఖుడు, అజ్ఞాని. అజ్ఞాని ప్లస్ మూర్ఖుడు, మూర్ఖత్వం. నాస్తికుడు భగవంతుడు లేడు అనుకుంటాడు, నేనే అందరికంటే గొప్ప. ఎలాగా? మన ఇతను ఎవరు? ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపుడు నేనే భగవంతుడు అనుకున్నాడు. అలాగే మనకి భాగవతంలో కూడా వస్తుందన్నమాట. ఎవరంటే వేణ అనేటువంటి వాడు పృథు చక్రవర్తి తండ్రి. అంటే ఆ వేణుడు అనేటువంటి వాడు అలా రాక్షస వృత్తి అతడు యాక్చువల్గా మంచి కుటుంబంలోనే పుట్టాడు. అయినప్పటికీ కూడా నేనే భగవంతుడు అని చెప్పి యజ్ఞాలు యాగాదులన్నీ మానించి వేసినప్పుడు అతన్ని బ్రాహ్మణులు హుంకారంతో అతన్ని సంహరించాడు. అనేటువంటి ఒక పదము ఉచ్చరించి అతన్ని సంహరించి తర్వాత అతని తొడలని మర్దించి అక్కడి నుంచి పృథు చక్రవర్తి, సేమ్ పొటెన్సీ ఆఫ్ విష్ణు అనమాట, విష్ణు పొటెన్సీతో అతన్ని పృథు చక్రవర్తి. అందుకే ఈ భూదేవికి పృథివీ అని పేరు వచ్చిందనమాట. ఎందుకంటే ఆ పృథు చక్రవర్తి 7 సప్త సముద్రాలని నదులని కూడా సప్త సముద్రాలని కూడా అతను భూమి మీద సంచరించి పదునుగా చేసి పృథ్వీదేవి అసలు ఆ కాలంలో ఎలాగున్నదంటే యజ్ఞాలు యాగాలు ఆగిపోయాయి. ఎప్పుడైతే వేణ అనేటువంటి వాడు రాజు అయ్యాడో, ఎవరైతే యజ్ఞ యాగాదులు చేస్తున్నారో వాళ్ళందరినీ సంహరించేస్తున్నాడు అనమాట. సో అప్పుడు పృథ్వీదేవికి ఇంకా ఎవరైతే తన భర్తని అసలు పూజించడం లేదో, ఇంకా వీళ్ళకి నేను ఈ ధాన్యాలను భూమిలో ఎంత ధాన్యాలు వేసినా, సీడ్స్ వేసినా తను పంట ఇవ్వలేదన్నమాట. సో అప్పుడు తర్వాత పృథు చక్రవర్తి ఎప్పుడైతే జనించాడో, వేణుని ఆ తొడలను మర్దం చేసినప్పుడు ప్రాణం పోశారనమాట ఈ బ్రాహ్మణులు. సో అప్పుడు ఆ పృథు చక్రవర్తి ఆ భూదేవిని అడిగాడు, ఎందుకు నువ్వు అసలు పంటలు ఇవ్వట్లేదు? నా రాజ్యంలో ప్రజలందరూ ఆకలితో అలముతున్నారు అంటే తను చెప్పింది, ఎప్పుడైతే నా భర్తని ఇలాగా నిందించారో, నా భగవంతుని పూజించడం లేదో, నేను అప్పుడు ఎందుకు ఇవ్వాలి అంటే పృథు చక్రవర్తి అప్పుడు అన్నాడు, లేదు ఇక మీదట అలా జరగదు, యజ్ఞయాగాదులు జరుగుతాయి అని చెప్పేసి పృథ్వీదేవిని సమతలంగా చేశాడు. అంతవరకు పృథ్వీ కొండలు, గుట్టలు, నదులు ఎక్కడెక్కడో ఎలా ఉన్నాయి, చదునైనటువంటి ప్రదేశం లేదు. సో తను ఈ పృథ్వీని సమాంతరంగా చేసి యజ్ఞయాగాదులు నిర్వహించినప్పుడు భూదేవి చక్కగా తన పంటలని భగవంతుని ప్రీతిస్తున్నప్పుడు తన పంటలని అందిస్తున్నదన్నమాట. సో అందుకే దానికి పృథు చక్రవర్తి వలన ఉద్ధరింపబడింది కాబట్టి దీనికి పృథివీ అని పేరు కూడా వచ్చిందనమాట. సో ఆ నాస్తికుల వలన ఎప్పుడైతే నాస్తిక ప్రపంచం ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అక్కడ దుర్భిక్షాలు, ఆది దైవిక్ కార్యక్రమాలు నడుస్తాయి. అంటే అర్త్ క్వేక్స్ కానీ, ఫైర్స్ కానీ. ఎందుకు ఇక్కడ జరిగింది? ఇప్పుడు మనకి ఒక్కొక్కసారి చూసాము కాలిఫోర్నియాలో అంతా ధనవంతులు ఉండి ఏం చేశారు, వాళ్ళు అంతా ఎంజాయ్ చేసుకుంటూ, అందుకే పాశ్చాత్య దేశ తారిణే అని మనం మంగళాచరణ్ ప్రేయర్స్లో అంటాం. పాశ్చాత్యులు అంటే వెస్టర్న్ కల్చర్. ఎక్కడైతే వాళ్ళు భగవంతుని నమ్మరు, భగవంతుడు ఉన్నాడంటే అంగీకరించరు. దే వాంట్ టు ఎంజాయ్ లైఫ్. అంటే మనం రేపు ఎవరు చూసాము, ఇప్పుడున్న జీవితాన్ని ఎంజాయ్ చేస్తామంటే భగవంతుని మర్చిపోయారు. వెన్ యూ ఫర్గెట్ అబౌట్ యువర్ సుప్రీం పర్సనాలిటీ, బాస్ని ఎప్పుడైతే మర్చిపోతామో తర్వాత వాళ్ళకి సుఖం అనేటువంటిది ఉండదు, కష్టాలే ఉంటాయి. సో ఆ వైల్డ్ ఫైర్స్ కానీ, నేపాల్లో మనం చూసాము కొన్ని వేల జంతువులు నశించాయి. ఎందుకు? భూకంపం వల్ల జంతువులే కాదు,
మనుషులు కూడా చాలామంది చనిపోయారు. సో ఈ ఎర్త్‌క్వేక్స్ కానీ, ప్లేన్ క్రాషెస్ కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే, ఆ ప్లేన్ క్రాష్‌లో కూడా అటువంటి వాళ్ళనే తీసుకెళ్తారు. అంటే భగవంతుడు సమకూరుస్తాడనమాట. వాళ్ళ కర్మలకి అనుసారంగా వాళ్ళందరినీ ఒక చోటికి కూర్చి ఆ శిక్ష అనేటువంటిది ఇస్తాడనమాట భగవంతుడు. కాబట్టి మనము నాస్తికులు కాకూడదు, పాషండులు కాకూడదు. ఎందుకు ఎప్పుడు అవుతాం మనము? అంతా ఒకటే, అందరూ ఒకటే. నో, దేర్ ఇస్ ఇవన్నీ కూడా మిథ్యా సిద్ధాంతం అన్నమాట. సిద్ధాంతము. దీన్ని మనం నమ్మకూడదు అనేటువంటిది మనము వి షుడ్ అండర్‌స్టాండ్, యాక్సెప్ట్. ఓకే. దేవతలో శ్రేష్ఠులైన బ్రహ్మ మరియు శివుడు వంటి వారు కూడా ఆ భగవానునితో సమానులు కాలేరు. నిజమునకు భగవానుడు బ్రహ్మరుద్రాదుల వంటి దేవతల అందరి చేత పూజలు అందుకొనును. ఇవి మనందరికీ తెలుసు. శివ విరించి స్తుతం, శివుడు స్తుతించాడు భగవంతుణ్ణి. బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు స్తుతించాడు. కానీ విచిత్రమేమనగా కొందరు మూర్ఖులు మానవ నేతలను లేక కొన్ని జంతు రూపాలను కూడా భగవంతుని అవతారములనే అపోహలతో పూజించుతుందురు. ఏమిటంటే మూర్ఖులు మానవ నేతలను, లీడర్స్‌నే ఇంకా వాళ్ళే గొప్ప. అంటే ఎందుకంటే ఆసుర ప్రవృత్తి అన్నమాట ఇవన్నీ. హిరణ్యకశిపునికి అంతమంది సేవ చేసేవాళ్ళు. అతడు నాస్తికుడు. నేనే భగవంతుడు, నాకే యజ్ఞాలు చేయండి అని చెప్పి చేయించుకున్నవాడు. సో రాక్షస ప్రవృత్తి. అటువంటి వాళ్ళని పూజించే వాళ్ళు కూడా ఆ కోవలోకే వస్తారనమాట. కాబట్టి మూర్ఖులు మానవ నేతలను లేక కొన్ని జంతు రూపాలను కూడా భగవంతుని అవతారములనే అపోహలతో చుందురు. జంతు రూపాలన్నమాట. అంటే వీళ్ళందరూ కూడా ఈ మాంత్రికులు ఉంటారు కదా, మాంత్రిక శక్తులు. వీళ్ళు కొంతమంది ఈ దేవతలని దేవతలని అనకూడదు, దుష్ట శక్తులు అనమాట. దుష్ట శక్తులు. ఇది కూడా శివుని అంటే బ్రహ్మదేవుడు ఎప్పుడైతే తన మానసపుత్రులు 10 మంది 9 మంది మానసపుత్రులు, 10 మంది మానసపుత్రులు ఇంక్లూడింగ్ నారదుడు. అంతకుముందు సనక సనాదులు చతుష్కుమారులు వాళ్ళందరూ కూడా ఈ ప్రజాపతులని సృష్టించాడు. కానీ వాళ్ళు సంతానోత్పత్తి చేయడానికి ఒప్పుకోలేదు. మేము తపస్సు చేసుకుంటుంటామంటే అప్పుడు బ్రహ్మదేవుడు రుద్రుణ్ణి సృష్టించాడు కోపం తన మృకుటి వలన. ఎందుకంటే ఎవరు మాట వినట్లేదని. సో ఎప్పుడైతే రుద్రుణ్ణి సృష్టించారో అతడు గణాదులను సృష్టించాడు. అవన్నీ లోకాన్ని నాశనం చేస్తున్నప్పుడు బ్రహ్మదేవుడు పిలిపించి, కాదు నువ్వు ఇలాగా, దీని గురించి నేను నీకు ఈ ఆజ్ఞను ఇవ్వలేదు. ఈ గణాలందరినీ నువ్వు తీసుకుని శ్మశానంలో ఉండాలి. ఎవరైతే సాయం సంధ్య, ఉదయ సంధ్య, ఈ 2 సంధ్యల్లో ఎవరైతే, అంటే బేసికలీ రోజంతా కూడా పూజించాలి భగవంతుణ్ణి. ఎస్పెషలీ ఈ 2 సంధ్యా సమయాల్లో ఉదయం, అందుకే మనం లేవంగానే శుచితో భగవంతునికి దీపారాధన చేస్తాము. అలాగే సాయంకాలం సమయంలో దీపం పెట్టేటప్పుడు మళ్ళీ దీపారాధన చేస్తాము. ఈ 2 సమయాల్లో కూడా ఎవరైతే భగవంతుని విశేషంగా ప్రార్థించారో వాళ్ళ మీదకి ఈ గణాదులను, అంటే ఈ దుష్ట శక్తులను పంపు అని ఆజ్ఞాపిస్తాడనమాట బ్రహ్మదేవుడు. కాబట్టి సో వాళ్ళందరూ కూడా ఎలాగా భగవంతునికి ఈక్వల్ కాలేరు. సో జంతు రూపాలు కూడా భగవంతుని అవతారములతో అపోహలతో పూజిస్తుంటారు. ఎందుకంటే క్షుద్ర శక్తులు అనమాట. క్షుద్ర శక్తులని వీళ్ళు ఆరాధిస్తుంటారు. సో ఈ శ్లోకంలో ఇహదేవతాహ అను పదము ఈ లోకమునకు సంబంధించిన శక్తిమంతులైన మానవులను లేక దేవతలను సూచించును. ఇహ దేవత అనేటువంటిది ఈ శ్లోకంలో ఉన్నది. ఎక్కడున్నది అది? కాంక్షంతః కర్మాణం సిద్ధిం యజంత ఇహ దేవత, ఫస్ట్ లైన్లో ఉన్నది. సో ఇక్కడ అంటే ఈ భౌతిక జగత్తులో ఎవరైతే ఈ ఇహ దేవత అంటే ఈ క్షుద్ర శక్తులను కానీ మిగతా జంతు రూపాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా దేవుడు అనుకొని పూజిస్తుంటారో వాళ్ళందరూ కూడా పాషండు లేక నాస్తికుడు అని అనిపించుకుంటారు అని ఈ శ్లోకంలో చెప్తున్నారన్నమాట. ఇంతవరకు చదివాం కదా మాతాజీ నిన్న. అవును ప్రభుజీ, విష్ణువు లేదా దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఈ జగత్తుకు చెందినవాడు. అక్కడి వరకు చెందినవాడు కాడు. కరెక్ట్. ఎస్. సో ఇది అర్థమైంది కదా. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు, నారాయణుడు లేదా విష్ణువు ఈ లోకమునకు చెందినటువంటి వాడు కాదు. అంటే అతనికి ఈ భౌతిక జగత్తులో మానవుల వల్లే జన్మం అనేటువంటిది లేదు. అతను అవతారము తీసుకుంటాడు. సో అవతరణ అంటే పైనుంచి దిగి వస్తాడనమాట.
సో ఇది మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేశాము. ఎందుకు మరి దేవకీ దేవి గర్భంలో వచ్చాడు, ఎలాగా మరి